కాకతీయుల పాలనకు నిలువెత్తు నిదర్శనం వరంగల్ నగరం. అలనాటి చారిత్రక సంపదతో విరాజిల్లుతున్న వరంగల్ నగరంలో పలు కోటలు, దేవాలయాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. అయితే ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం నిర్మించి తలపెట్టిన ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణం కోసం సేకరించిన స్థలంలో కాకతీయుల నాటి పురాతన శివాలయాన్ని కూల్చివేసిన ఘటన వరంగల్ జిల్లాలో చోటు చేసుకుంది. అలనాటి వైభవాన్ని అద్దం పట్టేలా నిర్మించిన పురాతన శివాలయంపై మా S6 న్యూస్ ప్రత్యేక కథనం. వరంగల్ జిల్లా ఖానాపూర్ మండలం అశోక్ నగర్ గ్రామంలోని 800 సంవత్సరాల క్రితం కాకతీయుల నాటి కాలం రెండవ గణపతి దేవుడు నిర్మించిన మట్టికోట లోపల భాగంలో ప్రాచీన శివాలయం శిథిలమై ఉంది. దానిని పునరుద్ధరించి ధూపదీప నైవేద్యాలు సమర్పించాలని గ్రామస్తులు ప్రభుత్వానికి ఎన్నోసార్లు మొరపెట్టుకున్నారు. అయినా పునరుద్ధరణ జరగకపోవడం, గుప్త నిధుల కోసం దుండగులు పలుమార్లు బాంబులు పెట్టి పేల్చిన ఉదాంతాలు నెలకొన్నాయి. ఈ మధ్య కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నాణ్యమైన విద్యను అందించాలనే లక్ష్యంతో ఇంటిగ్రేట్ స్కూల్ నిర్మాణం కోసం స్థల సేకరణలో భాగంగా మట్టికోట స్థలాన్ని ప్రభుత్వం గుర్తించింది. ఆ స్థలంలో ఇంటిగ్రేట్ స్కూల్ నిర్మాణం కోసం చదును చేస్తున్న క్రమంలో లోపలున్న శివాలయాన్ని కూల్చివేయడంతో అటు గ్రామస్తులు, వివిధ రాజకీయ పార్టీలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రాచీన కట్టడాలను కాపాడవలసింది పోయి కూల్చివేస్తారా అంటూ మండిపడుతున్నారు. కూల్చివేస్తుంటే పురావస్తు శాఖ ఏం చేస్తుంది అని ప్రశ్నిస్తున్నారు. ఇంటిగ్రేట్ స్కూల్ నిర్మాణం కోసం టెండర్ దక్కించుకున్న ఆ కాంట్రాక్టర్ కూల్చివేసిన స్థలంలోని శివాలయాన్ని పునరుద్ధరించాలని, లేకుంటే తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని గ్రామస్తులు, పలు రాజకీయ పార్టీ నాయకులు హెచ్చరిస్తున్నారు. కూల్చివేసిన విషయం తెలుసుకున్న జిల్లా కలెక్టర్ సత్యసారథ, స్థానిక ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి ఘటనా స్థలానికి చేరుకుని శివాలయం కూల్చివేతపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఎవరైతే దారుణానికి పాల్పడ్డారో వారి చేతనే ఇదే స్థలంలో శివాలయాన్ని పునర్నిర్మించే విధంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఇంటిగ్రేట్ పాఠశాలకు 30 ఎకరాలకు పైగా స్థలం కావాలనడంతో చెట్లతో నిండిన ఈ ప్రాంతాన్ని గుర్తించి నివేదిక పంపామని, ఆ సమయంలో పురాతన ఆలయాన్ని గుర్తించలేకపోయామని నరసంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి అన్నారు. మండలంలోని అశోక్ నగర్ లో సైనిక పాఠశాల సమీపంలో ఇంటిగ్రేట్ పాఠశాల నిర్మాణ పనులలో భాగంగా కూల్చిన పురాతన శివాలయాన్ని బుధవారం కలెక్టర్ సత్యసారథ, ఎమ్మెల్యే సందర్శించారు. వారసత్వ సంపదలో ఆలయం కూడా ఉండడంతో అందుకోసం పురావస్తు శాఖ అధికారులతో మాట్లాడి గతంలో గల ఆలయ నమూనా పరిశీలించి పునర్నిర్మాణానికి తగిన ఏర్పాట్లు చేసేందుకు కృషి చేస్తామని తెలిపారు. మేము చిన్నప్పటి నుంచి ఈ యొక్క గుడిని, ఈ గుడి సంబంధించినటువంటి డెవలప్మెంట్, అది గుడి సంబంధించిన దగ్గరికి రావాలంటేనే భయపడేటువంటి చింత చెట్లు, చిన్న చిన్న చిట్టడవి లాంటిది ఈ ప్రాంతంలో ఉండేది. ఈ చింతలు బాగా ఉండడం వల్ల ఇక్కడ దాదాపు ఈ గుడి దగ్గర రావాలంటేనే ఒక సాహసం చేసేటువంటి పరిస్థితి గ్రామ ప్రజలలో పడి ఉండేది. అయితే అట్లాంటి సందర్భం నుంచి గుడి అనేది చిన్న చిన్నగా చింతలన్నిటి లోపల అంతరించిపోయి దాన్ని కొంచెం డెవలప్ చేయాలనేది గ్రామ ప్రజలు నిర్ణయించిన క్రమంలో గ్రామ ప్రజలు కొంచెం తొందరగా స్పందించకపోవడం వల్ల గుడి ఈ యొక్క గుప్త నిధుల వేటగాళ్ళ చేతుల పడిపోయి గుడి చుట్టూ ఉన్నటువంటి ప్రహరీ సంబంధించిన ఆ స్తంభాలన్నిటి కూలిపోవడం జరిగింది. దీని లోపల ఒక బావి అనేది ఉండేది. ఆ బావి పక్కమటే జేసీబీతో రంధ్రాలు తీయడం వల్ల ఉన్న స్తంభాలు కూడా విరిగిపడి అటు ఇటు ఉన్న పరిస్థితుల్లో దాన్ని డెవలప్మెంట్ చేయాలంటే దీన్ని పురావస్తు శాఖ వాళ్ళకు చెప్పాలని చెప్పి ఒక 3-4 సంవత్సరాల క్రితం వాళ్ళకు తెలియపరిచిన సందర్భంలో వాళ్ళు కూడా వచ్చి ఆ గుడిని డెవలప్మెంట్ చేస్తామనేది హామీ ఇచ్చింది. మనకు భవిష్యత్ తరాలకు ఈ యొక్క ఆనవాళ్ళు పలాని 11 ఏళ్ల క్రితం కట్టినటువంటి మన గుడిని ఒక పాఠంగా నేర్పవలసిన అవసరం ఉంటుంది. కాబట్టి ఎట్లాగో స్కూలే కాబట్టి ఆ గుడిని అట్లనే నిర్మించి దీన్ని ఏదైతే వాళ్ళు పాఠశాలకు కేటాయించిన స్థలంలో వాళ్ళు ఆ పాఠశాలతో పాటు దీన్ని చేయాలనేది మేము కోరుతున్నాం. పురాతన కట్టడాలను భావితరాలకు అందించడానికి కృషి చేయాల్సిన ప్రభుత్వాలు వాటిని పరిరక్షించడంలో నిర్లక్ష్యం వ్యవహరిస్తున్నారని మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి అన్నారు.
మండలంలోని అశోక్ నగర్ లో కూల్చివేసిన పురాతన శివాలయాన్ని బీఆర్ఎస్ శ్రేణుల ఆధ్వర్యంలో పరిశీలించారు. అభివృద్ధి పేరిట వారసత్వ సంపదను చారిత్రక ఆనవాళ్లు లేకుండా చేయడం తగదని బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి రాణా ప్రతాప్ రెడ్డి అన్నారు. కూల్చిన చోటనే అదే శిల్పకళతో శివాలయాన్ని పునర్నిర్మించాలని డిమాండ్ చేస్తున్నారు స్థానికులు. అభివృద్ధి పేరుతో కాకతీయుల చరిత్రకు ఆనవాళ్లైన పురాతన శివాలయాన్ని పునరుద్ధరణకు పురావస్తు శాఖ అనుమతి ఇవ్వలేదు. కానీ కూల్చివేస్తుంటే పురావస్తు శాఖ అనుమతించిందా అనే సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి. చారిత్రక ప్రాంతాన్ని ధ్వంసం చేసిన కాంట్రాక్టర్ను శిక్షించవలసిందే అని పలువురు కోరుతున్నారు. ఇక్కడ కాకతీయుల కాలం నాడు రుద్రదేవుడు నిర్మించిన పురాతన కాలం నాటి శివాలయము ఉన్నది. మా చిన్నప్పటి నుండి చూస్తున్నాం. ఇక్కడ ఈ గుడిని మొత్తం చెట్లతోటి పచ్చదనంతో నిండు ఉండే, కానీ ఆ రోజు నుండి నేటి వరకు కూడా పూజాధికారులు జరగలేదు. ఆ ముష్కర్ల దాళ్ళ వల్ల కొంత ఇక్కడ గుప్త నిధుల కోసం కొంత అని గుడిని ధ్వంసం చేయడం జరిగింది. అయితే ఈ కాలక్రమంలో ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది, టీడీపీ ప్రభుత్వం ఉన్నది, ఇప్పుడు మన తెలంగాణ వచ్చినాక బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నది, మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది. నిజంగా వాళ్ళు ఈ యొక్క వారసత్వ సంపదను కాపాడి ముందు తరాలకి అందించాలి, తెలియజేయాలనే ఉద్దేశం ఉంటే ఇట్లాంటి గుడులను డెవలప్ చేసి పునర్నిర్మించి పూర్వవైభవం తీసుకొచ్చే బదులు అభివృద్ధి పేరుతోటి వాటిని ధ్వంసం చేసి హిందువుల మనోభావాలను దెబ్బతీస్తున్నాయి. ఈ యొక్క చరిత్రను భావితరాలకు అందిస్తే మనకు ఇలా ఉండేనా, మన వెనకట చరిత్ర ఇలా ఉందా అని భవిష్యత్ తరాలకు తెలియాలి. కానీ వీళ్ళు అది ఏం చేయకుండా పురావస్తు శాఖ అధికారుల నిర్లక్ష్యము, ఇటు ఇక్కడ ఉన్న రెవెన్యూ అధికారుల నిర్లక్ష్యము, ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల వారసత్వ సంపద ఈరోజు ధ్వంసమైంది. కాబట్టి దీనికి సంబంధించి పురావస్తు శాఖ అధికారులు తొందరగా నిర్ణయం తీసుకొని ఈ యొక్క పురాతన శివాలయాన్ని పునర్నిర్మించి దీని యొక్క 14 ఎకరాల ల్యాండ్కు బార్డర్ను వేసి డెవలప్ చేసి భవిష్యత్ తరాలకు అందించాలని మేము కోరుకుంటున్నాం. ఒకవేళ లేని పక్షంలో మీరు ఇలాగే లేడీ చేసి ఆలస్యం చేస్తే మాత్రం మా భారతీయ జనతా పార్టీ తరఫున పోరాటం చేస్తాం, శివాలయాన్ని పునర్నిర్మిస్తాం.